శేఖర్ మళ్ళీ మీ ముందుకి ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలోని బుద్ది రమేష్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాను. బుద్ది రమేష్ గారు ఆదర్శ రైతులకు ప్రతి రైతు కూడా ఆదర్శంగా నిలుస్తారు. తన వ్యవసాయాల్లో కొత్త కొత్త పద్ధతులు అనుసరించి వ్యవసాయాన్ని పంటలు పండించి అద్భుతంగా పత్తి సాగు చేయడంలో ఈ ఏరియాలో పేరున్న వ్యక్తి. ఈరోజు ఆయన బుద్ది రమేష్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ ప్లాట్ ఏదైతే ఉందో క్రిస్టల్ కంపెనీ వారి CCS 369 అనే ప్లాట్ చూస్తున్నాము. క్రిస్టల్ కంపెనీ CCS 369. సో CCS 369 గురించి ఇదివరకు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూసినాం, ఈసారి చూసినాం కదా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి. అధిక వర్షాలు పడుతున్నాయి. ఎక్కడ చూసినా క్రాప్ డ్యామేజ్ కనిపిస్తుంది. స్టిల్ లాస్ట్ టైం మీ వీడియోలో చెప్పాను, ఈ బెట్ట వాతావరణ వర్షాలు అధికంగా అయినా వర్షాలు తక్కువ అయినా ఈ పత్తి తట్టుకొని తొందరగా కోలుకునే గుణాన్ని ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూద్దాం కండి, ఫీల్డ్లోకి వద్దాం. CCS 369 జూన్ 10వ తారీఖు సోయింగ్ అయింది. ఇది 100 రోజుల క్రాప్, దాదాపు 100 రోజుల క్రాప్. చూడండి, హెవీ సాయిల్స్, కంటిన్యూస్ రెయిన్ పడింది, కంటిన్యూ వర్షం పడింది. కింద నుంచి పైదాకా కూడా ఒక్క కాయ కూడా మురిగింది లేదు. ఏ చెట్టుకు చూసుకున్నా 70 నుంచి 80 కాయలు ఉన్నాయి. 70 నుంచి 80 కాయలు ఏ చెట్టుకు చూసుకున్నా. కింది నుంచి పై వరకు కూడా ఒకటే సైజులో ఖాతా కలిగి ఉన్నది CCS 369. ఈ 100 రోజుల క్రాప్ దాదాపు దసరా తర్వాత, అంటే దసరా 115 నుంచి 120 రోజులకు 130 రోజులకి క్రాప్ హార్వెస్ట్కి వస్తుంది. సో చూశారు కదా రైతులారా, ఈ CCS 369 ఏందో ఎలాంటి పరిస్థితుల్లో తట్టుకొని అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్. కాబట్టి మిగతా రైతులు కూడా వచ్చే కాలంలో మీరు CCS 369 పెట్టుకొని అధిక లాభాలు పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.